ఎండాడలో కాలిపోయిన మృతదేహం లభ్యం. విశాఖపట్నం జీవీఎంసీ 8వ వార్డ్ ఎండాడ డబుల్ రోడ్డులో ఆదివారం కాలిపోయిన మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం రావడంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఏసీపీ రాంబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ కాలిపోయిన వ్యక్తి పేరు మోసుగంటి సుబ్రహ్మణ్యం. అతని వయసు 42 సంవత్సరాలుగా గుర్తించామన్నారు. ఇతను ఒక టాక్సీ డ్రైవర్ అని, ఇంకా పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మనకి ఈరోజు ఉదయం ఈ కొత్త న్యూ రోడ్లో ఎండాడ టు ఈ టీటీడీకి వెళ్ళే రోడ్డు దగ్గర దుర్గాబాయి దేశ్ముఖ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్కి ఇక్కడ ఈ కొత్త రోడ్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక కాలిపోయినటువంటి బాడీ ఉందని చెప్పేసి. దాని మీద ఇమీడియట్గా మనం అందరూ రష్ అవ్వటం. దీంట్లో సీన్లో మనం పరిశీలన బట్టి తెలిసిన విషయాలు, ఇతను మోసుగంటి సుబ్రహ్మణ్యం అని చెప్పేసి, ఇతని వయసు సుమారు 43 సంవత్సరాలుగాను ఒక మన ఈ బ్రదర్ ప్రకాష్ గారిని పాస్టర్గా పనిచేస్తున్నారు. వారి బ్రదర్ అన్నట్టుగా మనకి సమాచారం తెలిసిందే. అదేవిధంగా ఈ నేర స్థలాన్ని అన్నీ కూడా గమనించిన తర్వాత చూస్తే ఇతను ఒక ట్యాక్సీ నడుపుకుంటూ ఉన్నాడు. 12 సంవత్సరాల కింద వివాహం జరిగింది. భార్యకి ఇద్దరికి కొంచెం డిస్టర్బెన్స్ రావడంతో 3 years బ్యాక్ వైఫ్ వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత డైవర్స్ తీసుకున్నారు లీగల్గానే అని వాళ్ళు చెప్పిన సమాచారం. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారంగా అది ఒక కొడుకున్నాడు. కొడుకు కూడా తల్లి దగ్గరే ఉంటున్నాడు. తల్లి కూడా కువైట్లో ఎక్కడో ఉన్నదని అన్నారు. అది క్లారిటీ ఇంకా రాలేదు. మరి ఇతను గతం నుంచి కూడా 2-3 సందర్భాల్లో ఇతను ఒకసారి గతంలో చెయ్యి కోసుకోవటం, రిస్ట్ దగ్గర కోసుకోవటం సందర్భం కూడా ఆయన యొక్క సెల్ ఫోన్ చూసిన తర్వాత ఆ సెల్ ఫోన్ కూడా వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చిన తర్వాత ఆ పిన్ చూసి ఓపెన్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని గమనిస్తే అందులో మనకి ఆ హ్యాండ్ రిస్ట్ దగ్గర కోసుకున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో ఒకటి మన 8వ తారీఖున. అదేవిధంగా ఈ రోజున చూసుకుంటే కనుక తెల్లవారుజామున 1 గంట, అదే మిడ్నైట్ 1 గంట 15 నిమిషాలకు ఒకటి, 1 గంట 20 నిమిషాలకు ఒకటి యెహోవా గురించి 2 స్లోగన్లు పెట్టాడు. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగాలంటే యెహోవా జ్ఞానం సన్నిధి అవసరం అన్నట్టుగా ఆ రకమైనటువంటి 2 పెట్టుకుని ఆ రెండింటిని కూడా ప్రొఫైల్ దాంట్లో ఈ స్టేటస్ కింద పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అది అన్ని కోణాల్లోనూ ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. అన్ని కోణాలు దర్యాప్తు చేసి అసలు ఏంటనేది దాన్ని పునఃపరిశీలన చేస్తారు. దాన్ని ఆ కేసుని ప్రత్యేకించి ఇన్స్పెక్టర్ ఆర్లవ గారు దర్యాప్తు జరిపిస్తున్నారు. కాబట్టి ఇంతవరకు జరిగినటువంటి విషయాలు ఇవి. అతనికి ఎందుకని మనస్తాపం కలుగుతుంది, ఎందుకని అతనికి ఉన్న బాధలు ఏంటనే దాని మీద కూడా గమనించి ఫర్దర్ దర్యాప్తు అంతా కూడా కొనసాగిస్తారండి. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫర్ సాయి నిందితులకు ఉరిశిక్ష వేయాలి. మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పోతిన శివ ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ప్రదర్శన. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ రావులపాలెంలో హత్యకు గురైన మధురవాడకు చెందిన ఫోటోగ్రాఫర్ సాయి పవన్ కళ్యాణ్ ఆత్మకు శాంతి చేకూరాలని మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పోతిన శివ, సిపిఐ జిల్లా కార్యదర్శి మరుపిల్ల పైడ్రాజు ఆధ్వర్యంలో బక్కనపాలెం నుంచి పిఎంపాలెం ఆఖరి బస్టాండ్ వరకు శాంతియుత క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 100 మంది స్థానిక యువత, బక్కనపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతిన శివ, మరుపిల్ల పైడ్రాజు, పోతిన అనురాధ మాట్లాడారు. ఫోటోగ్రాఫర్ సాయిని హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష వేయాలని, సాయి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్ వారి కుటుంబానికి తగు న్యాయం చేయాలని కోరారు. ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా బాధాకరమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కెమెరాల కోసం ఓ నిండు ప్రాణాన్ని బలి చేయడం బాధాకరమని ఆరోపించారు. క్రొవ్వొత్తుల ర్యాలీకి ముందు బక్కనపాలెంలో గల బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
20వ తారీఖు నాడు బక్కనపాలెం గ్రామానికి చెందిన పోతి సాయి అనే అబ్బాయి ఫోటోగ్రాఫర్ పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. రాజమండ్రి నుండి ఫోన్ చేసి మీకు వీడియో తీసే పని అప్పచెప్తాం, వారం రోజులు మీరు ప్రిపేర్ అయ్యి రండని చెప్తే ఈయన ట్రైన్లో విజయనగరం రాజమండ్రి వెళ్ళి దిగాడు. ఆ నిందితుడు అక్కడే ఒక ట్యాక్సీ అద్దెకు తీసుకొని తీసుకెళ్తున్న తరుణంలో ఈ అబ్బాయికి అనుమానం వచ్చి ఆ పిలిచినటువంటి వాడి ఫోన్ నెంబరు ట్యాక్సీ ఫోటో వాళ్ళ అమ్మకి పెట్టాడు. నాకు ఏమైనా అనుమానం ఉంది, నాకు ఎందుకో ఆందోళనకరంగా ఉంది, అవసరమైతే మీరు నా ఫోన్ పలకకపోతే ఈ ఫోన్ కాంటాక్ట్ చేయండి అని పెడితే తల్లిదండ్రులు పెద్దగా చదువు లేదు కాబట్టి 2 రోజుల వరకు చూసుకోలేదు. 2 రోజుల తర్వాత చూసుకొని పోలీసులు ఆశ్రయిస్తే అప్పటికే ఆ దుర్మార్గులు తీసుకెళ్ళి 26వ తేదీ రాత్రినే మరణించినాడని ప్రాథమిక దర్యాప్తు వల్ల పోలీసులు నిర్ధారణ చేశారు. ఏది ఏమైనా అభం శుభం ఎరిగినటువంటి చిన్నారి పోతున్న సాయిని తీసుకెళ్ళి అతి కిరాతకంగా హత్య చేసినటువంటి ఆ దొండగుల్ని కఠినంగా శిక్షించాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నది. ఈ సంఘటన జరిగిన వెంటనే శాసనసభ్యులు బాగా స్పందించి ఆ బాడీని ఇక్కడికి వచ్చే ఏర్పాట్లు చేశారు, చాలా సంతోషం. కానీ అనేక మందికి ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుండి సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళకే చేస్తున్నారనే నింద ఉంది. ఆ నిందను పోగొట్టాలంటే మా శాసనసభ్యులు బాధ్యత తీసుకొని ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుండి కూడా వీళ్ళు సహాయం చేసి ఆదుకోవాలి. తర్వాత భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా దోషులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతూ ఈరోజు బక్కనపాలెంలో సాయి ఇంటి దగ్గర నుండి పిఎంపాలెం లాస్ట్ బస్ స్టాప్ వరకు యువకులందరూ రాజకీయాలకు అతీతంగా సాయికి నివాళులు అర్పించడానికి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. పాల్గొన్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాయి ఎక్కడున్నా వారి ఆత్మకి శాంతి చేకూరాలని మేమందరం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇటువంటి కుటుంబానికి సహాయం చేయాలా. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రానున్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి శాసనసభ్యులు కూడా బాధ్యత తీసుకొని నేనేదో చేస్తానని గాలి కబుర్లు కాకుండా ఆ కుటుంబానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందేటట్టు శాసనసభ్యులు చర్య తీసుకోవాలా. నేను కూడా ప్రత్యేకంగా శాసనసభ్యుల గారిని కూడా ప్రత్యేకంగా కలిసి ఈ అంశం వారి దృష్టిలో పెడతాను. ఏదేమైనా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ్యుల గారిని వేడుకుంటున్నాను. శాంతి యాత్ర, ఎందుకంటే బక్కనపాలెం గ్రామం చాలా కుగ్రామం. ఆ కుటుంబం పోతున్న సాయి తల్లిదండ్రులు కానీ తాత అమ్మమ్మ కానీ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఆ బిడ్డనే కష్టపడి చదివించి చిన్న చిన్న పనులు చేసుకొని సామాన్లు అవి అమ్ముకొని ఎన్నో బాధలు పడి ఆ పిల్లని చదివించి 21 సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే తీసుకొని 4-5 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు చాలా మంచివాడు. అసలు నిజంగా సాయి ఉన్నాడనే సంగతి బక్కనపాలెంలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నాకు కూడా రీసెంట్లీ ఆయన కెమెరామెన్ మొన్నే తెలిసింది. వెళ్తున్నాడు ఏదో అందరితో అనుకున్నాను కానీ ఈ విషయం తెలీదు. స్థానికంగా ఏంటంటే ఒక ఫేస్బుక్ ట్విట్టర్లో ఆయన యాడ్ చేయగా అతను ఈ యాడ్ చూసి ఆ కుర్రవాడు ఇప్పటి నుంచో 1-2 సార్లు ట్యాగిల్ చేసి వెంటనే మెసేజ్ పెట్టి ఏదో 5,000 10,000 ఫోన్పే చేసిన ఏదో కార్యక్రమం ఉంది, నువ్వు రావాలి, 15 రోజులు సినిమా షూటింగ్ ఉందని చెప్పి ఆ కుర్రవాడిని తీసుకెళ్ళడం జరిగింది. 26వ తారీఖున ఎవరికీ తెలియదు. వెళ్ళిన తర్వాత 2 రోజుల దాకా ఎవరికి మెసేజ్ లేదు. ఏదో వాట్సాప్లో చిన్న ఫోటో మాత్రం అక్కడ టిఫిన్ చేస్తుండగా నాకు ఏదో అనుమానం ఉందని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. పైడిరాజు గారు ఇప్పుడు అంతా టోటల్గా చెప్పారు మాయ గారు. కానీ బాగా 30వ తారీఖు దాకా 2-3 రోజుల కిందట జరిగిన తర్వాత 2-3 రోజులు అయిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత మెసేజ్ మాకు చెప్పడం జరిగింది. ఏంటి ఎలా అంటే ఇదేంటి కుర్రోడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఏమైపోతున్నాడు ఊళ్ళో ఒక పెద్ద సంచలనమైన చరిత్రలో బక్కనపాలెం చరిత్రలో ఈవేళ మేము పుట్టి 40-45 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు కనీ వినిగి ఎరిగిన రీతిలో లేదు ఇలాంటి సంఘటన. ఎందుకంటే కుటుంబాన్ని వెన్నుదనగా ఉండు తండ్రి ఆటో వేసుకుంటూ తల్లి కూరగాయలు పచారీ అమ్ముతుంటూ ఈవేళ కుటుంబాన్ని జీవనం పోషిస్తున్నటువంటి వ్యక్తి ఇటెల్లా రోజుకు ఒక 5-10 వేలు సంపాదించే స్థాయికి ఎదిగాడు. ఈవేళ ఎదిగినప్పుడు ఇంత దారుణంగా తీసుకెళ్ళి రాత్రంతా ఆయన్ని ఐటీ బడ్డీలో పెట్టి ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. తీసుకెళ్ళి తల్లిదండ్రులతోనో 2 లేదా 4 ఇంకెంతమంది ఉన్నారో ఎవరికీ తెలియదు. ఆ చంపేసి 5 రోజుల దాకా మెసేజ్ లేదు. ఎలాగో మొత్తానికి లాస్ట్కి
మన మధురవాడ పిఎస్ఓలో వెళ్ళి పట్టుకొని స్థానిక కుర్రవాళ్ళు కూడా మా ఊరిలో అందరం లాస్ట్ అందరం 10-15 మందిని వెళ్ళి దాన్ని ఎలాగో ఛేదించి జరిగింది. ఛేదించడం జరిగిన తర్వాత అక్కడికి వెళ్ళి మేము చూసిన తర్వాత విహారమైన సంఘటన అక్కడ చూస్తుంది. 6 అడుగులు గొయ్యి ఎలా తవ్వారో ఎవరికి తెలియదు. అసలు శవం అక్కడికి ఎలా వెళ్ళిందో ఇద్దరు తెలియదు. కుర్రవాళ్ళు చూస్తే చిన్న సేమ్ ఏజే 16-14 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది. మైనారిటీస్ కూడా ఈడేలేదు తెలియదు. పోలీసుల విషయంలో చాలా గట్టిగా పట్టుకున్నారు. అలాగే స్థానిక నాయకులు కూడా కొంతమంది దానికి సహకారం ఇచ్చారు, ఇవ్వకుండా లేదు. ఎందుకంటే ఆ శవాన్ని బయటికి తీసేసరికి ఎవరి కళ్ళు కూడా వారలేదు. ఆ తల్లిదండ్రులు కానీ వెళ్ళి చూసేవాళ్ళు కూడా ఎంతో దుర్మార్గమైన హేయమైన చర్య అని చెప్పి దాన్ని మేము చూసి జీర్ణించుకోలేకపోయాం. ఆదివారం సాయంత్రం సుమారుగా 5-6 గంటలైంది, టైం అయింది. అటు వాళ్ళ మేనమామ కానీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ మన ఊరు పెద్దలు కానీ చాలామంది వెళ్ళడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏ పిల్లడికి జరగకూడదు, రాకూడదు. ఎందుకంటే దీన్ని మనం అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వాలు కానీ స్థానికులు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈవేళ దీని మీద గట్టిగా తీసుకొని ఆ కుర్రవాడికి దుర్మార్గమైన చర్య చేసి అక్కడ మరణదండను విధించి చంపి పాతిపెట్టిన కుర్రవాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. దీన్ని ఎంతవరకైనా వెళ్తాం, పోరాడతాం. ఆ తల్లిదండ్రులకి న్యాయం జరిగినంత వరకు మేము నిద్రపోమని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థలు కానీ పై సంస్థలు కానీ స్థానిక అధికారులు కానీ పార్టీలకి ప్రాంతాలకి కులమతాలకు అతీతంగా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ ఇంట్లో జరిగింది, ఇంకో ఇంట్లో జరుగుతుంది. ఈవేళ బియ్యం పళ్ళను పిల్ల దృష్టి అయిపోయింది. ఇద్దరు పిల్లలు 16-17 సంవత్సరాల పిల్లలు ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. మన తల్లిదండ్రులతో మనం బతుకుతున్నాం. మన పిల్లలకు పంపించాలా, చదివించాలా వద్దా, రోడ్డు ఎక్కించాలా వద్దా? రోడ్డుకి దేనికో పచారీ సామాన్లకు వెళ్తారు, ఎవడు అపహరిస్తున్నాడో తెలియట్లేదు. ఇవాళ స్థానికంగా పోలీస్ యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ ఇటువంటి ఇంటెలిజెన్స్ కానీ దీన్ని పట్టించుకొని ఎందుకు ఈ పిల్ల కనిపించలేదు. మన పోలీస్ స్టేషన్లో డైలీ 5 నుంచి 10 మిస్సింగ్ కేసులు అవుతున్నాయి, గంజాయి కేసులు అవుతున్నాయి, మందు కేసులు నమోదవుతున్నాయి. వీటన్నిటిని ఖండించి అది ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా లోకల్ కోఆర్డినేటర్స్ ఎవరున్నా ఇక్కడ పార్టీలకి జెండాలకి దేనికి తావు లేకుండా ఎజెండాలో చేయంగా ఆ పిల్లలకి న్యాయం జరగాలని చెప్పి మరీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి తగిన ఎక్స్గ్రేస్ చేయించాలి. ఎందుకంటే ప్రతిదానికి మీరు 15 లక్షలు 20 లక్షలు ఇస్తున్నారు ఎక్కడికాడికి వెళ్ళి. ఇవాళ అన్యాయం అయిపోయింది కుటుంబం. ఇంకోటి ఉన్నాడు, ఇది ఎందుకు పనిచేయడు దద్దమ్మ తల్లి. ఇంకా ఈరోజు పాపం ఆ రోజు నుంచి లెగిసే పరిస్థితి లేదు. తండ్రి కానీ అవ్వ కానీ వాళ్ళ మేనమ అయితే పాపం నిజంగా మాట్లాడలేకపోతున్నాడు ఇవాళ ఆ బంక నరసింహరావు. స్థానికులందరికీ కంటిగాయం చర్య అయింది. దీనికి 100% న్యాయం జరిగేంత వరకు మేము ఎంతవరకైనా వెళ్ళే పోరాడతాం అని చెప్పి మీకు సభాముఖంగా మీడియా పూర్వకంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటి తాలూకా ఏడుపు కాదు, 100 ఇళ్ళు ఏడుపు. రేపు 1000 ఇళ్ళు అవుద్ది, 1,00,000 ఇళ్ళు అవుద్ది. ఎంతవరకైనా ఇబ్బంది అయితే 100% జరుగుతూ ఉంది. కాబట్టి మీకు ఇదే చెప్పడం జరుగుతుంది. రేపు పొద్దున్న మొబైల్ ద్వారాగా పిల్లలు కానీ ఇంకో పిల్లలు కానీ ట్విట్టర్లో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు అకౌంట్లో హ్యాక్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. మన పిల్ల ఏమవుతుంది, రోజు సాయంత్రం ఏం చేస్తుంది, పిల్ల ఇంటికి వస్తున్నా రావట్లేదా, పిల్లడి ఇంటికి వస్తున్నా రావట్లేదు, చదువుకి వెళ్తున్నా, మధ్యలో ఏమవుతుంది, ఎవడు పట్టించుకున్నాడు, మీ పనులు మీరు చూస్తున్నారు. విశాఖ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కోర్టు సముదాయం ప్రారంభం. జిల్లా కోర్టులో అభివృద్ధి కార్యక్రమాలు. న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు అన్నారు. ఆదివారం డాబా గార్డెన్స్లో ఉన్న విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోర్టుకు వచ్చే న్యాయవాదులకు, కక్షిదారులకు మెరుగైన సౌకర్యాలు అందించడమే ధ్యేయంగా తమ బాడీ పనిచేసిందని తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తాను ఎన్నికైన తరువాత కమిటీ నేతృత్వంలో జిల్లా జడ్జి సహకారంతో కోర్టు పరిసరాల శుభ్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే 35 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన కోర్టు భవన సముదాయం ఏర్పాటు చేశామని, చీఫ్ జడ్జ్ సహాయ సహకారాలతో మంజూరైన 272 ఏసీలలో 230 ఏసీలు అమర్చడం జరిగిందని తెలిపారు. గత అక్టోబర్లో 10 కోర్టుల నూతన భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరేంద్ర సింగ్ ఠాకూర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందన్నారు. అంతేగాక మరో 2 కోట్ల రూపాయల ఫర్నిచర్ రాబోతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ టోర్నమెంట్ కూడా తమ కమిటీ హయాంలోనే జరిగిందని, విశాఖ టీం ఆ కప్ను కైవసం చేస్తుందని తెలిపారు. ఈ ఏడాదిలో సుమారు 10 నెలల పాటు లైబ్రరీ సెక్రటరీ సహకారంతో ప్రతి శుక్రవారం జూనియర్, సీనియర్ న్యాయవాదులు, లా కాలేజ్ ప్రొఫెసర్లతో న్యాయ సలహాలు, క్లాసులు నిర్వహించడం జరిగిందన్నారు.
నేషనల్ సెమినార్ అయింది. నేషనల్ సెమినార్, ఆ సెమినార్లో మరి సుప్రీంకోర్టు నుంచి న్యాయమూర్తి నరసింహన్ గారిని నేను మా ద్వారా తీసుకురావడం జరిగింది. వారు వచ్చి మరి నేషనల్ సెమినార్ మరి గ్రీన్ పార్క్లో అవ్వడం చాలా అత్యుత్సాహంగా, చాలా పెద్దగా బాగా జరగడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మా అసోసియేషన్ కార్యక్రమాలు చెప్పడానికి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి FW ఉమెన్ ఫెడరేషన్ కార్యక్రమం ఒకటి చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు కార్యక్రమాలు ఈ సంవత్సరం మేము చేసినవి మా తాలూకా ఏమి మీకు చేసాము మా అభివృద్ధి అని చెప్పే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం తప్ప ఇంకొక ఉద్దేశం ఏమీ లేదు. ఇంకా చాలా కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి అన్నీ కూడా మీకు ప్రశ్నల ద్వారా తెలియజేస్తాం. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమంలో ఇంకా మీకు చెప్పవలసినవి ఏంటంటే మరి చీఫ్ జస్టిస్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గారు విశాఖపట్నం 2 సార్లు రావడం జరిగింది. చరిత్రలో ఎప్పుడు కూడా ఏ చీఫ్ జస్టిస్ గారు కూడా ఒకే సంవత్సరం 2 సార్లు బారుకు రావడం అనేది జరగదు. అది మరి వారు 2 సార్లు రావడం జరిగింది. ఒకటి 10 కోర్ట్స్ బిల్డింగ్ ఓపెనింగ్కి, 2 FW కాన్ఫరెన్స్కి వచ్చారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ కార్యక్రమాలే కాకుండా మరి క్రికెట్ అసోసియేషన్ అనేది క్రికెట్ టోర్నమెంట్ 15 జిల్లాలు 15 టీములు ఒకే వేదిక మీద విశాఖపట్నంలో 4-5 గ్రౌండ్లలో కలిపి చాలా భారీగా చేయడం జరిగింది. అది గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ కప్పు కూడా విశాఖపట్నం టీమే కొట్టింది. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చాలా చేశాము. మరి మా నాన్నగారు అయినటువంటి చింతపల్లి వీరన్న గారు గవర్నమెంట్ లీడర్, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేశాను. మరి ఇప్పుడు విశాఖపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇంక త్వరలో ఇది ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ అంటే మా ఈ సక్సెస్కి సహకరించిన న్యాయవాదులందరికీ ప్రతి పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా కమిటీకి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ జిల్లా శ్రేణులు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే అని శాసన మండలి సభ్యురాలు వరదు కళ్యాణి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం అధ్యక్షులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎండాడ విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వరదు కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, సమాజాభివృద్ధి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పాలక మండలి సభ్యురాలు పేడాడ రమణి కుమారి, పార్టీ కార్యాలయం పర్యవేక్షకులు రవిరెడ్డి, నాయకులు ద్రోణంరాజు, శ్రీవాత్సవ, వంకాయల మారుతి ప్రసాద్, పోతిన శ్రీనివాస్, బొడ్డు అప్పలనాయుడు, కేవి బాబా, వానపల్లి ఈశ్వర్రావు, కనకల ఈశ్వర్రావు, అప్పన్న, అప్పలనాయుడు, కారి శ్రీలక్ష్మి, శ్రీదేవి, మంచా మల్లీశ్వరి, సుశీల, సుజాత తదితరులు పాల్గొన్నారు. సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతిరావు పూలే గారి భార్య అయినటువంటి సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి కార్యక్రమాన్ని మనం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు జ్యోతిరావు పూలే గారు ఎంతో ముందు చూపుతో మహిళలు చదువుకుంటే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి చేత ఒక స్కూల్ పెట్టించి ఆ రోజు మహిళలందరూ ఆ స్కూల్కి వచ్చి చదువుకునే విధంగా ఆయన ఎంతో ప్రోత్సహించి ఈ రోజు మహిళలందరూ ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ రోజు వాళ్ళందరూ వేసిన బీజాలు ఆ విధంగా వాళ్ళు చూపిన మార్గదర్శకత్వాన్ని, వాళ్ళు చూపిన దిశని ఈరోజు మన అన్న మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ మహిళలు ఆర్థికంగా బలపడాలి, మహిళలు స్వావలంబన చేకూరాలి, మహిళలు స్థిరపడితే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో మహిళ కీలక పాత్ర వహిస్తుంది అనేటువంటి ఒక ముందు చూపుతో పెద్ద విజన్తో ఆయన ఈరోజు ఏ కార్యక్రమం చేసినా, సంక్షేమం అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, ఏది చేసినా మహిళల పేరుతో చేస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దిగ్విజయంగా పరిపాలిస్తున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు. ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి బీసీలకి లాగా ఇప్పుడు మెతుకులు వేసినట్టుగా పిచ్చం వేసినట్టుగా వేసేవాళ్ళు. పాత మంత్రివర్గం ఎవరైనా చూడండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో
అందరూ చూస్తే ఆ చౌదరి ఈ చౌదరి ఈ చౌదరి అని చెప్పి 24 మంది చౌదరులు ఉంటే ఒకటో ఇద్దరు బీసీలు ఉండేవాళ్ళు. కానీ ఈ రోజు మా మంత్రాల పరిస్థితి అది కాదు. 20 మంది మా బీసీలు ఉంటే ఒకటో ఇద్దరు ఓసీలు ఉంటున్నారు. అంటే బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత, మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ రోజు నిజంగా అటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ మనం చూడలేదు. ఫస్ట్ టైం చరిత్రలో మనం రాసుకోవచ్చు. 52% రిజర్వేషన్ మహిళలకి అఫీషియల్ గా కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి వ్యక్తి కోసం మనందరం కూడా ఈ 45 రోజులు ఉన్నాయి మన చేతిలో. ఈ 45 రోజులు గట్టిగా పనిచేసి ఇదే నినాదాన్ని ప్రజల మధ్య తీసుకువెళ్లి ప్రతి ఒక్కరు ఉన్న 100 మందిని కూడా కొన్ని వేల మందికి చేర్చి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా, ఆయన మళ్ళీ మహిళలందరూ కూడా ఆయన వైపు నిలబడే విధంగా మనం కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిడికి ఘన నివాళి అర్పించడం జరిగింది. ముఖ్యంగా బీసీ కమిటీ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా ఆమెకి నివాళులు అర్పించి ఆవిడ చేసిన సేవలు కొనియాడడం జరిగింది. 150 ఏళ్ల క్రితం స్త్రీ విద్య కోసం, స్త్రీల గౌరవం కోసం, సమాజంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు కృషి చేయడం జరిగింది. అలాంటి సావిత్రిబాయి పూలే గారిని ఈ భారతదేశంలో స్త్రీ జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సావిత్రిబాయి పూలే గారిని, ఆమె భర్త అయిన జ్యోతిరావు పూలే గారిని, వాళ్ళ తాలూకు ఆశయాల్ని నిజంగా కొనసాగిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈరోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే విద్య కోసం పెద్దపీట వేస్తూ విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఒక అమ్మఒడి అయితేనేం, నాడు నేడు అయితేనేం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, ఇలా ఎన్నో పథకాలు పెట్టడమే కాకుండా పేద విద్యార్థులు చాలా సంతోషంగా స్కూల్కి వెళ్ళేట్టుగా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా, ఒక యూనిఫామ్ అయినా, షూ అయినా, సాక్స్ అయినా, బెల్ట్ అయినా, ఇలా అన్ని రకాల సౌకర్యాలు బుక్స్తో పాటు ప్రభుత్వమే సప్లై చేయడమే కాకుండా పేదవాళ్ళ కళ వాళ్ళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య చదివించాలని, అలాంటి ఇంగ్లీష్ మీడియం విద్యని గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ప్రవేశపెట్టడమే కాకుండా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం, ట్యాబ్స్ ఇవ్వడం, ఈ రకంగా పేద పిల్లల విద్యకి పెద్దపీట వేయడమే కాకుండా ముఖ్యంగా స్త్రీ విద్యకి, స్త్రీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తూ ఈరోజు తీసుకుంటే ఏ సంక్షేమ పథకం పెట్టినా, ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా అది కూడా మహిళల పేరున చేస్తూ ఏకంగా చట్టమే, అసెంబ్లీలో చట్టమే తీసుకొచ్చారు. నామినేటెడ్ వర్క్స్లో, నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకి అందజేయాలి అని చెప్పి ఏకంగా చట్టమే తీసుకొచ్చిన గొప్ప ముఖ్యమంత్రి. అలాగే మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి కృషి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి కూడా మహిళల రక్షణకి పెద్దపీట వేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఖచ్చితంగా సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు కొనసాగుతాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి ముఖ్యమంత్రిని మన బీసీ సోదరులందరూ, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరీమణులందరూ, ముఖ్యంగా మన మహిళలందరూ మరో 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి కొనసాగించాల్సిన అవసరం ఉంది. అలాంటి ముఖ్యమంత్రి అవసరం మన రాష్ట్రానికి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ జగనన్నకి మద్దతు తెలిపి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే సావిత్రిబాయి పూలే గారి జయంతి, మనం వర్ధంతి, మనం ఈరోజు ఇక్కడ ఆవిడకి నివాళులు అర్పించే కార్యక్రమం చేసుకుంటున్నాము. ఆవిడ చేసిన సంఘ సంస్కరణలు, ఆవిడ ఏదైతే ముఖ్యంగా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మహిళలు చదువుకోవాలి, మహిళలు బయటికి రావాలి అనే నాంది ఆవిడ ముందుగా వేసి చాలా స్కూల్స్ మొదలుపెట్టి అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఆవిడని స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి పెద్దపీట వేసి ఈరోజు ఏ పథకం తీసుకోండి మహిళల్ని ఆయన గుర్తించి మహిళలకి ఇస్తున్నారు. ఏదైనా సరే మహిళలు బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మొత్తం దేశం బాగుంటుందని నమ్మే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే పథకాలు కానీ, పదవులు కానీ అన్నీ కూడా మహిళలకి అగ్రస్థానం కల్పిస్తూ ఈరోజు
మన సెంట్రల్ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2019లో గవర్నమెంట్ లోకి వచ్చారో అప్పటి నుంచి స్థానిక సంస్థల్లో కానీ అలాగే జిల్లా జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ చైర్మన్లు కానీ అన్నిట్లో కూడా పార్టీ పదవుల్లో కానీ దాదాపు 50% పదవులు మహిళలకు ఇస్తున్నారంటే మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈరోజు మనం సావిత్రిబాయి పూలే గారిని మరొకసారి స్మరించుకునే అవకాశం కలగడం మన అదృష్టం. అదేవిధంగా ఏదైతే అనేక రకాల కార్యక్రమాల్లో ఇతరులు కానీ లేకపోతే మహిళలు కానీ ఇంట్లో నిండే పూర్వకాలంలో ఇంట్లో నిండి బయటికి రాని పరిస్థితిలో వాళ్ళు స్కూల్ అట్రాక్షన్ చేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని బలోపేతం చేస్తే ఇంట్లోనూ ఆడపడిసంటే ఇంటికే వంటకే కాదు ప్రతి సమాజంలో ఒక మహిళగా తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో ఈరోజు వాళ్ళు ఆ రోజు చేస్తే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పని మహిళలంటే మగాళ్ళతో సమానం అని చెప్పేసి మీకు చూపించే ఉదాహరణ మన ఎదురు కూర్చున్న నగరాల కార్పొరేషన్ చైర్మన్ గా ముందున్న ఆవిడ కానీ ఇక్కడ మా ఏది మీద నిలబడే ఉన్న మరి ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ కానీ మరి పేడారి రమణకుమార్ కానీ మరి అనేక మంది మహిళలకి పెద్దపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళ బీసీలందరూ ఓ ఎన్నుముకగా ఆయన వచ్చే 2024 ఎలక్షన్ లో మనమందరం కూడా ఒక సైనికులా పనిచేస్తూ మరి బీసీలంటే బ్యాక్ బోన్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించే విధంగా మనందరూ చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం మరి మంజల్ శ్రీను ఆధ్వర్యంలో సిద్ధం చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు. తాను ఒంటరిగానే రాబోయే ఎన్నికలో వెళ్తున్నానని, తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ తన మీద దాడి చేయడానికి రెడీగా ఉందని అన్నారు. ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు పొత్తులో ఉన్నారని చెప్పారు. 6 డజను పార్టీలతో పొత్తులతో, ఎత్తులతో, జిత్తులతో రాజకీయం నడుపుతున్నారని మండిపడ్డారు. జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడని అన్నారు. చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడన్నారు. ఆదివారం నాడు మేదరమెట్ల వద్ద సిద్ధం చివరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. పేదలను గెలిపించాలని తాను పోరాడుతున్నానని తెలిపారు. ధర్మం, అధర్మాల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని అన్నారు. తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని స్పష్టం చేశారు. ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనో, ఎత్తులతోనో, జిత్తులతోనో ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఇటువైపున. జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గన తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు?
ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు? ఎందుకు ఢిల్లీ దాకా వెళ్ళి అక్కడ మోకరిల్లుతా ఉన్నాడు? దీనికి కారణం చిత్తశుద్ధితో, నిజాయితీతో మనం చేసిన మంచి, అన్ని వర్గాల మీద మనం చూపించిన కమిట్మెంట్, ఇంటింటికి మనం చేసిన అభివృద్ధి. ఈ రోజున మన పార్టీ, మన ప్రభుత్వం నిండుగా విరగ కాసిన మామిడి చెట్టులా మనముంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అందరినీ కూడా మోసం చేసి, వెన్నుపోట్లు పొడిచి